అనగనగా మల్లవరం అనే ఒక పల్లెటూరులో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. భర్త నారాయణమూర్తి ఊర్లో చాలా పలుకుబడి ఉన్న మనిషి, మరియు భార్య అన్నపూర్ణ నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉండేది. వీళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు. పెద్దవాడు శ్రీకాంత్ వృత్తిరీత్యా వ్యవసాయం చేసుకుంటూ ఇంటివద్దనే అమ్మానాన్నకు తోడుగా ఉండేవాడు. చిన్నబ్బాయి మహేష్ పట్టణంలో చదువుతూ ఉండేవాడు. ఇద్దరి కొడుకులకు పెళ్లి చేసి కోడళ్ళు కొడుకులతో సంతోషంగా ఉంటున్న సమయంలో ఒకరోజు ఉదయం, ఏమో అన్నపూర్ణ, సమయం 9 అవుతుంది. ప్రతిరోజు నాకు అల్పాహారం పెట్టేదానివి కదా, ఈరోజు ఏమైంది? అలా దిగులుగా మూలనే కూర్చునున్నావు. ఆకలవుతుంది, త్వరగా రా అన్నపూర్ణ. లేచి ఏదో ఒకటి పెట్టు. నీ చేతి వంట తినందే నాకు రోజు గడవదని నీకు తెలుసు కదా. అయ్యో, అలా మూలనే కూర్చునుండిపోయానేంటి? నేను బాధలో ఉంటే ఆయన్నెవరు చూసుకుంటారు? ప్రతిరోజు ఈ సమయానికి ఆయన అల్పాహారం చేసేసేవారు. త్వరగా ఏదైనా పండ్లు పాలు ఏవైనా పెడతాను. ఇదేమిటే అన్నపూర్ణ, నేనిక్కడే ఉన్నాను, నాతో మాట్లాడకుండా నీలో నువ్వే గుసగుసలాడుకుంటున్నావు. మతిగాని భ్రమించిందా ఏమిటి? లే, వెళ్ళు, వెళ్ళి తీసుకునిరా, వెళ్ళు. ఎప్పుడూ లేనిది నా భార్య ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది? కాసేపటికి అన్నపూర్ణమ్మ స్నానం చేసి వచ్చి పటానికి దండ వేసి పళ్ళు పాలు పలహారాలు నివేదన చేసి నమస్కారం చేసుకుని కన్నీళ్లు రాలుస్తుంది. ఏమిటి అన్నపూర్ణ, ఇవాళ ఇంతలా అడిగించుకుంటున్నావు? నేను అల్పాహారం అడిగితే అక్కడెక్కడికో వెళ్ళి పటం దగ్గర ఏం చేస్తున్నావు? అసలు పొద్దున్నుంచి ఉలకవు పలకవు. ఏమిటసలు అక్కడే కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయావు? ఏమైంది? అన్నపూర్ణ, నా పటానికి దండేసావేమిటే? నీకు ఏమైంది? పిచ్చి పనులు చేస్తున్నావేంటి? ఈ పిచ్చి పనులేంటే? ముందు ఆ పటానికి దండతి. అలా ఎవరైనా చేస్తారా? భర్త బతికుండగా అతని పటానికి దండ వేస్తారా? తప్పు అన్నపూర్ణ, తప్పు. అంతలో పొలం నుంచి పెద్దవాడు శ్రీకాంత్ వస్తాడు. అతను రావడం గమనించి, రారా పెద్దోడా, రా. చూడ్రా మీ అమ్మ చేసే పిచ్చి పనులు. నువ్వైనా చెప్పు. నేనేమడిగినా ఇవ్వకుండా అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. శ్రీకాంత్ లోపలికొచ్చి, అమ్మా, ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ ఉంటావు? అలా ఏడుస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు? నీ బాధ తీరందని నాకు అర్థమైంది. మాకు బాధ లేదా చెప్పు? ఇవన్నీ మనసులో పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. కాస్త ఏదైనా తిని విశ్రాంతి తీసుకో. అయ్యో, వచ్చిపోయేవారికి టీలిచ్చి మర్యాద చేస్తున్నానండి. మీరేం కంగారు పడకండి. మీరు స్నానం చేసొచ్చేలోపు అన్నీ తయారు చేసి పెట్టేస్తాను. అత్తయ్యగారికి దగ్గరుండి ఏదో ఒకటి పెడతాను. మీరు లోపలికెళ్ళండి. ఏంటి? ఎవరికేం చెప్పినా నాకు తిరిగి సమాధానం చెప్పట్లేదు అంటే నేనీ లోకంలో లేనా? అయితే మరి ఇక్కడెందుకున్నాను? ఉంటే స్వర్గంలో ఉండాలి, లేదంటే నరకంలో అయినా ఉండాలి. కాని ఇక్కడెందుకున్నాను? దేవుడా, ఏమిటి నాకీ పరీక్ష? నా కుటుంబ సభ్యులతో మాట్లాడలేను, నా మాట వాళ్లకు వినిపించడం లేదు. ఇక్కడుండి నేను ఏం చెయ్యాలి? ఇంతలో అత్తయ్యగారు, రండి, కాస్తేదైనా తిని మందులు వేసుకుని విశ్రాంతి తీసుకోండి. అలా ఏడుస్తూ ఉండడం వల్ల బాగా నీరసించిపోయారు. కాస్త ధైర్యం తెచ్చుకోండి అత్తయ్యా. ఏం చెయ్యమంటావు లలిత? తినాలనిపించడం లేదు. ఎప్పుడూ నా పక్కనే ఉంటూ ఆయనకేం కావాలన్నా నాతోనే చేయించుకుంటూ చాలా హుందాగా బ్రతికిన ఆయన నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయారో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఎవరి కోసం వండాలి? వంటగదిలోకి వెళితే చాలు ఆయన మాటలే గుర్తుకొస్తున్నాయి. ఇద్దరు కొడుకులకి చక్కగా పెళ్లి చేశారు. మనవల్నెత్తుకుని ఆడించే అవకాశం ఆ దేవుడు ఆయనకి ఇవ్వలేదు. అయ్యో అత్తయ్యా, ఊరుకోండి. అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. మీ కొడుకొచ్చారంటే ఇవన్నీ విని తను కూడా బాధపడతారు. కాస్త ధైర్యం తెచ్చుకోండి అత్తయ్యా. ఇదిగోండి, కాస్త ఉప్మా తిని మాత్రలు వేసుకోండి. అలా కోడలు మందలించడంతో మాత్రలు వేసుకుని విశ్రాంతి తీసుకుంది అన్నపూర్ణమ్మ. అలా కొన్ని రోజుల తర్వాత పట్టణం నుంచి చిన్న కొడుకు మహేష్ తన భార్య స్వప్నతో కలిసి ఇంటికి వస్తాడు. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావు? బయటికి రా. ఈరోజు అన్ని లెక్కలు తేలిపోవాలి. నాన్నా మహేష్, ఎప్పుడొచ్చావు నాన్నా? ప్రయాణం బాగా జరిగిందా? రా, ఇలా కూర్చొని తింటూ మాట్లాడుకుందాం.
అన్నపూర్ణ, వాడసలు ఏం అడగాలని వచ్చాడో తెలుసా? తెలిస్తే వాడికి అన్నం పెట్టవు. వాడి నిజస్వరూపం నీకు తెలియక వాణ్ణి గారాబంగా చూస్తున్నావు. మనం అందరం కలిసి చిన్నోడు కదా అని అతి గారాబం చేయడం వల్ల ఈ రోజు వాళ్ళ ఆవిడతో కలిసొచ్చాడు ఈ ఇంటిని రెండుగా చేయడానికి. అమ్మా, తింటూ మాట్లాడుకునే రోజులు పోయాయి. అసలు నేనొచ్చింది నా వాటా నేనడిగి తీసుకుని పోవడానికి. నువ్వు అన్నయ్య కలిసి ఇక్కడ పొలం మీద వచ్చిన రాబడి మొత్తం మీరే ఖర్చు చేసుకుంటున్నారు. నాకంటూ ఏమీ ఇవ్వడం లేదు. పైగా పండించినవి కూడా పండించడం లేదు. అందుకే నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది? నువ్వేనా ఇలా ఇంత కఠినంగా మాట్లాడుతున్నది? లేక ఎవరైనా మాట్లాడిస్తున్నారా? చెప్పరా. మీ నాన్నగారిద్దరినీ చదివించలేని పరిస్థితిలో నా తమ్ముడు చదివే నాకు ముఖ్యం, నేను రైతు పని చేసుకుని ఇంటి వద్దనే ఉంటానని తను త్యాగం చెయ్యబట్టి నువ్వీరోజు అక్కడ పట్టణంలో ఉంటున్నావు. ఇంకా ఏమన్నావ్? నీకిక్కడ పండినవేమీ పంపడం లేదా? వర్షాలు సరిగ్గా లేక సగం పండిన పంటను అమ్మితే ఆ డబ్బులు మదుపులకే వచ్చాయి. అయినా మీ అన్నయ్య అందులో కొంత డబ్బుని నీకు పంపించాడు, నువ్వు పట్టణంలో ఇబ్బంది పడకూడదు అని. అలాంటి అన్నయ్యను తప్పుబట్టి నువ్వు వేరుగా వెళ్తానంటే నేనూరుకోను. నేనే కాదు, మీ నాన్నగారున్నా కూడా ఇదే చెప్పేవారు. ఏంటత్తయ్య అంత కోపం? ఎప్పటికైనా వాటాలు వేయాల్సిందే కదా. అదేదో ఇప్పుడే ఇచ్చేస్తే మేము దాన్ని పండించుకొని జీవితం సాగిస్తాం. అంతలో అన్నపూర్ణమ్మ కొడుకు మాట్లాడిన మాటలకు ఉన్నట్టుండి స్పృహ కోల్పోయారు. దానితో లలిత వచ్చి, ఏంటండి మరిదిగారు మీరు చేసిన పని? మీకు కొంచెమైనా విశ్వాసం ఉందా? పుట్టెడు దుఃఖంలో అత్తగారుంటే ఇలాంటి సమయంలో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఇప్పుడు చూడండి ఏమైందో. అమ్మ అప్పుడప్పుడు ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతుందిలే. కాసేపు విశ్రాంతి తీసుకుంటే తిరిగి మామూలు స్థితికి వస్తుంది. అత్తయ్య కోలుకునే వరకు ఏమీ మాట్లాడకండి. ఈలోగా మీ అన్నయ్య కూడా పొలం నుంచి తిరిగొచ్చేస్తారు. అలా లలిత చెప్పడంతో మహేష్ మరియు స్వప్న కూడా తగ్గి అలా ఒక పక్కన ఉంటారు. వాళ్ళ అన్నయ్య వచ్చే వరకు వేచి చూస్తారు. సాయంత్రం వేళయ్యింది. పొలం నుంచి రానే వచ్చాడు శ్రీకాంత్. వచ్చేసేరాండి పొలం నుంచి? ఇదిగోండి, పట్టణం నుంచి మీ తమ్ముడు మరుదులు వచ్చారు. అదిగోండి, ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అవునా? ఇంత చల్లని వార్త అంత మెల్లగా చెప్తావేంటి? ఎరా తమ్ముడు, ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఒక 10 రోజులు ఇక్కడే ఉండ్రా. చూడు ఎలా చిక్కిపోయావో. బాగున్నావా స్వప్న? చిన్నోడు చిన్నోడు అని ఎన్నాళ్ళు తిరిగాను. ఇప్పుడు వాడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని కలలో కూడా అనుకోలేదు పెద్దోడా. అసలు ఏమైందమ్మా? ఎందుకిలా బాధపడుతున్నావు? ఎప్పుడూ చిన్నోడొచ్చాడని వార్త తెలియగానే నీ ముఖంలో ఆనందం ఉండేది కదా. ఇప్పుడేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు? లలిత, ఏం జరిగింది? నువ్వైనా చెప్పు. అలా లలిత జరిగినదంతా శ్రీకాంత్కు పోసగుచ్చినట్టు చెప్పింది. దాంతో, అరే తమ్ముడు, నీకు భూమి కావాలంటే మొత్తం తీసుకోరా, నాకేమీ వద్దు. కాని విడిపోదామని మాత్రం అనకు. అమ్మ తట్టుకోలేదు. అలాగే ఈ భూమంటే అంత ఆషామాషీ కాదురా. నువ్వు సాగు చేయలేవు. ఈ పనులన్నీ నీకు తెలీదు. ఒరే అన్నయ్య, ఇక నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. నేను కూడా ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాణ్ణే. నీ అంత తెలియకపోయినా నాకు ఎంతో కొంత తెలుసు. ఒరే పెద్దోడా, మనం ఎన్ని చెప్పినా వాడు వినే పరిస్థితిలో లేడురా. వాడి మనసులో ఏదో దురుద్దేశం ఉంది. అందుకే వాళ్ళ ఆవిడతో కలిసొచ్చాడు వాటా కోసం. ఇలాంటి కొడుకునా నేను ఇన్నాళ్ళు గారాబం చేసి చదివించింది? నా పెంపకం మీద నాకే సిగ్గేస్తుంది. ఇదే నీ నిర్ణయం అయితే విను. ఇక్కడి నుండి 15 రోజులు, కేవలం 15 రోజులు పొలంలో పనులన్నీ చూసుకోవాలి. అలా చూసుకుంటే మొత్తం పొలాన్ని నీకు రాసిచ్చేస్తాను. కానీ అలా చెయ్యకపోతే నువ్వు నేను అమ్మ చెప్పిన విధంగా నడుచుకోవాలి. మహేష్ స్వప్న కాసేపు ఆలోచించుకుని, ఇదేదో బావుంది. నాకు బాగా కలిసొచ్చేలా ఉంది. ఈ సవాల్కు నేను సిద్ధం. రేపట్నుంచే నేను వెళ్తాను పొలానికి. అలా అన్నయ్య వేసిన సవాలును తీసుకుంటూ పొద్దున్నే చద్దన్నం తిని నాగలి వెంట పెట్టుకుని పొలానికి పోతున్నాడు. అతనికి దారిలో నరసయ్య అనే గ్రామ వ్యక్తి కలిశాడు. ఒరే మహేశో, ఏంట్రా పొద్దున నాగలు పట్టుకుని ఎక్కడికెళ్తున్నావు? ఇదేంట్రా, నువ్వు పట్నంలో ఉద్యోగం చేసుకునేవాడు కదా, ఈ పొలం పనులు ఎందుకు చేస్తున్నావురా? అది నరసయ్య, వాడికి అలా గడ్డి పెట్టు. అప్పుడైనా వాడికి బుద్ధొచ్చి మారుతాడు. పొలం పనంటే చాలా సులువు అనుకుంటున్నాడు వాడు. ఇదిగో నరసయ్య, నా గోల్ నీకెందుకు గాని, ఈ రోజు నుంచి నా పొలం నేనే సాగు చేసుకోవాలనుకుంటున్నాను. అరే, అందరూ పొలాలు వదిలి పట్నం పోతుంటే నువ్వు మాత్రం పట్నం వదిలి పల్లెటూరు వచ్చేవేంట్రా? అది కూడా పొలం సాగు చేసుకోవడానికి. ఓహో, అక్కడ నీకు ఉద్యోగమేం దొరకలేదు కాబోలు, అందుకే ఈ పని చేసుకుంటున్నావు. వస్తానండి. ప్రతి వాడికి నా గురించే కావాలి. నేనే పని చేసుకుంటే వాడికెందుకు? అలా మొదటి 2 రోజులు హుషారుగా పొలంలో పని చేసుకున్నాడు. 3వ రోజు పొలానికి బయలుదేరాడు.
అమ్మో 2 రోజుల నుంచి పనిచేసేసరికి ఒళ్ళంతా నొప్పులే నొప్పులు. అసలు ఈ ఊర్లో వాళ్ళంతా ఎలా పనిచేయగలుగుతున్నారో ఏంటో. ఎండలు చూస్తే మండిపోతున్నాయి. అయ్యో దేవుడా. తిక్క కుదిరింది మా వాడికి. మా పెద్దోడు బాగానే చేశాడు. వీడి దెబ్బకి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడం ఖాయం. అలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన మహేష్ కళ్ళు తిరిగి పొలంలో పడిపోయాడు. దానితో నారాయణమూర్తి, ఒరే పెద్దోడా పెద్దోడా, ఇలా రారా, చిన్నోడు పొలంలో పడిపోయాడు, వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళరా అని పదే పదే చెప్తున్నాడు కాని శ్రీకాంత్కు ఏమీ వినిపించడం లేదు. పొలంలో పనిచేస్తున్న శ్రీకాంత్ ఒకసారి తమ్ముడు ఎలా పనిచేస్తున్నాడో అని చూద్దామని అటుగా వెళ్ళాడు. అక్కడ తమ్ముణ్ణి చూసి, రే మహేష్, లేరా లే. రే మహేష్. అన్నయ్య, ఇక్కడున్నావేంటి? అసలేమైంది నాకు? ఎందుకిలా పడిపోయాను? ఏమీ లేదులే, పద ఇంటికి పోదాం. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మాట్లాడుకుందాం. అలా మహేష్ని వాళ్ళ అన్నయ్య ఇంటికి తీసుకొని పోతాడు. వైద్యుణ్ణి పిలిపించి వైద్యం చేయిస్తాడు. కొంతసేపటికి తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాడు. అరే తమ్ముడు, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోరా, ఆరోగ్యం కుదుట పడుతుంది. పొలం పనులు నీ వల్లయ్యే పనులు కాదురా. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అది విని స్వప్న గదిలో నుంచి వచ్చి, ఏంటి బావగారు మీరు చెప్పేది? దొరికినది అలుసుగా తీసుకొని మాకు వాటా రాకుండా చెయ్యాలనా మీ ఉద్దేశం? ఆయనకెంత ఆరోగ్యం పాడైనా కూడా వెళ్తారు. రేపు కూడా పొలానికి వెళ్ళి పని చేస్తారు. మా వాటా మాకు వచ్చేంత వరకు ఆయన కష్టపడతారు. ఆ మాటలకు మహేష్ లేచి స్వప్నను గట్టిగా చెంపమీద కొడతాడు. ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది. నీకు నా ఆరోగ్యం కంటే ఆస్తి ఎక్కువైపోయింది. నీలాంటి దాని మాటలు విని బంగారం లాంటి మా అమ్మ అన్నయ్య దగ్గర నుంచి నేను వేరు కావాలనుకున్నాను. ఇక ఇలాంటి తప్పుడు ఆలోచన నేను జన్మలో చేయను. నాకిప్పుడు బాగా తెలిసొచ్చింది పొలం అంటే ఎంత కష్టపడి పనిచేయాలో. అన్నయ్య, అమ్మా, నన్ను క్షమిస్తారా? నేను చేసిన పనికి సిగ్గుతో తల ఉంచుకుని క్షమాపణలు కోరుతున్నాను. నాన్నా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నాకదే 10,000. మీ నాన్నగారెప్పుడూ చెబుతూ ఉండేవారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. ఆయనెక్కడున్నా సరే నిన్ను చూసి సంతోషపడతారు. అవునన్న పూర్ణ, నువ్వు చెప్పింది నిజమే. నాకు ఇప్పుడే చాలా సంతోషంగా ఉంది. ఏమిటిది? నా కాళ్ళు కనిపించటం లేదు, నా చేతులు మాయమైపోయాయి. ఓహో, మెల్లమెల్లగా వేరే లోకానికి చేరుకుంటున్నానేమో.